హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లక్ష్మీస్ ఇండోర్ గేమ్స్లో ఈరోజు 2 ఫన్ గేమ్స్ చూపిస్తున్నానండి. ఈ గేమ్స్కి పేపరు పెన్ను ఉంటే సరిపోతుంది. ఈ గేమ్స్ సరదాగా మన పిల్లలతో ఆడుకోవడానికి చాలా బాగుంటాయండి. ఆ గేమ్స్ ఏంటో చూద్దామా? ఈ గేమ్కి ఫస్ట్ ఇట్లా షీట్ ఒకటి రెడీ చేసుకోవాలండి. నేను ABCD లెటర్స్ రాశాను, A to Z. మీ ఇష్టం అండి, అది మీకు కావాలంటే నెంబర్స్ రాసుకోవచ్చు, లేదంటే మన తెలుగు లెటర్స్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీరు ఏది కావాలంటే అది ఇట్లా ఫస్ట్ షీట్లో డ్రా చేసుకోవాలి. ఈ గేమ్ ఆడడానికి ఒక్కొక్క ప్లేయర్కి 10 కాయిన్స్ అన్న తీసుకోవాలండి. ఒక డైస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో చూద్దాం. దీనిలో ఫస్ట్ రెడ్ కాయిన్ వాళ్ళు వేస్తున్నారు డైసు. వాళ్ళకి 1 పడింది కదా, ఇప్పుడు ఏ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లూ కాయిన్ వాళ్ళు వేశారు, వాళ్ళకి 5 పడింది, ఈలో పెట్టుకున్నారు. ఈ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు రెడ్ కాయిన్ వాళ్ళు వేశారు కదా, నెక్స్ట్ బి దగ్గర నుంచి కౌంట్ చేసుకోవాలన్నమాట. మనం వేసినప్పుడు ఫస్ట్ కాయిన్ పెట్టాం కదా, దాని తర్వాత గడి నుంచి లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, 2 పడింది కదా, 2 పెట్టాను, 6 అక్కడికి. ఇప్పుడు రెడ్ కాయిన్ వాళ్ళు చూడండి, 1 2. ఇప్పుడు ఏంటంటే మనం వేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ఎక్కడైతే పెడతామో అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్యూలో పెట్టాను కదా, నెక్స్ట్ రెడ్ కాయిన్ వాళ్ళు వేసినప్పుడు క్యూ తర్వాత 6 నుంచి కౌంట్ చేసుకోవాలి, ఎంత పడితే అంత. దీంట్లో 6 పడింది కదా, ఇప్పుడు 6 నుంచి కౌంట్ చేసుకోవాలన్నమాట. RSTU VWXW లాస్ట్ అట్లా. ఇప్పుడు పక్కన ఆపోజిట్ ప్లేయర్ కాయిన్ కూడా మన దాంట్లో పెట్టచ్చు. ఆ విధంగా కౌంట్ చేసి మనకి ఇక్కడ 4 పడింది కదా, 3 వరకే ఉంది కాబట్టి అది పెట్టకూడదు. ఇంకా లాస్ట్ జడ్ వరకు కాయిన్ వచ్చిందాక మనం పెడుతూనే ఉండాలి. ఒకవేళ మనకి 2నే కదా అక్కడ ఛాన్స్ ఉంది, 2 పడలేదనుకోండి, ఇప్పుడు 6 పడింది కదా, అది లేదు కాబట్టి వదిలేసుకోవడమే ఆట. ఇప్పుడు వీళ్ళది అయిపోయింది, కానీ నాకు ఇంకా రెడ్ కాయిన్ వాళ్ళకు ఉంది కదా, 1 పడింది కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. ఇంకొక ఛాన్స్ ఉంది కదా, 1 మళ్ళీ 1 పడింది కాబట్టి రెడ్ కాయిన్ వాళ్ళు అక్కడ పెట్టేశారు. ఇప్పుడు గేమ్ అయిపోయిందనమాట. ఇప్పుడు వీటిని కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ కాయిన్స్ ఎన్ని పెట్టారు గేమ్లో, అదేవిధంగా ఎల్లో కలర్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ వాళ్ళవి 6 కాయిన్స్ ఉన్నాయి, రెడ్ కలర్ వాళ్ళకి 9 కాయిన్స్ వచ్చినాయి, అంటే రెడ్ కలర్ వాళ్ళు విన్నర్. ఇప్పుడు సెకండ్ గేమ్, ఇది బింగో గేము. దీనికి ఫస్ట్ 2 ప్లేయర్స్ ఉంటారు కదా, 2 ప్లేయర్స్కి కూడా మనం ఈ విధంగా షీట్స్ రెడీ చేసుకోవాలి. 5 x 5 స్క్వేర్స్ వచ్చేలాగా డ్రా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ప్లేయర్స్కి పేపర్స్ ఇచ్చేసి 1 to 25 నెంబర్స్ డ్రా చేయమని చెప్పాలి. మనకి మొత్తం 25 గళ్ళు ఉన్నాయి కదా, 25 గళ్ళుల్లో 25 నెంబర్స్ వేయమని చెప్పాలన్నమాట. అంటే అది ఒకే ప్లేస్లో వేయాల్సిన అవసరం లేదు, మనకి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో వేసేయచ్చు నెంబర్స్. ఫస్ట్ ఒకళ్ళ పేపర్ ఒకళ్ళు చూడకూడదు, అందుకే నేను మధ్యలో అడ్డు పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ కూడా అయిపోయింది కదా వేయడం. ఇప్పుడు నెంబర్ ఒకళ్ళు చెప్పాలి. ఫస్ట్ ప్లేయరు ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ని వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో చూసుకొని కొట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్లేయరు 13 నెంబర్ చెప్పారు, ఇప్పుడు అది 13 నెంబరు ఇద్దరు కూడా కొట్టేశారు. ఇప్పుడు సెకండ్ ప్లేయర్ నెంబర్ చెప్పాలి. సెకండ్ ప్లేయర్ కూడా 5 నెంబర్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్లేయర్ ఛాన్సు. ఈ విధంగా నెంబర్స్ చెప్పినప్పుడల్లా కొట్టేస్తూ ఉంటే కనుక వాటిల్లో స్ట్రైట్గా, అంటే అడ్డంగా కానీ నిలువుగా కానీ క్రాస్గా కానీ ఒకే లైన్లో అయిపోతే కనుక ఎవరిదైతే ఫస్ట్ అయిపోతుందో ఒక లైన్ కంప్లీట్ అవ్వగానే బి కొట్టేయాలి, అక్షరం బి అనే అక్షరం కొట్టేయాలి. తర్వాత సెకండ్ లైన్ కంప్లీట్ అయినప్పుడు ఐ అనేది అక్షరం ఉంటుంది కదా, లెటరు, అది కొట్టేయాలి. తర్వాత ఎన్, తర్వాత జి, తర్వాత ఓ. ఈ విధంగా మొత్తం కూడా బింగో ఎవరికి ఫస్ట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళే విన్నర్స్.